నరసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృతిర్నమామ్యహం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. నేను మీ అంట సాయి, ఆల్ ఇండియన్ ట్రావెలర్. ఇది వచ్చేసి మన తిరువూరు నుంచి నెమల్ ఉంటుంది అనమాట. నెమల్ అనే శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్, అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. ఆ సైడ్ నుంచి ఇప్పుడైతే మనం అక్కడికే వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే ఊరు నుంచి మునుకోళ్ళ సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. మునుకోళ్ళ నుంచి నెమల్ నుంచి అక్కడ మనోడు ఉన్నాడు, వాడిని పికప్ చేసుకొని అక్కడ నుంచి ఇద్దరం స్టార్ట్ అవుతాం అన్నమాట వెళ్ళే ప్లేస్కి. అయితే మునుకోళ్ళలో కూడా కళ్యాణం జరుగుద్ది, తిరునాళం జరుగుద్ది, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఇయర్ జరిగింది, అంటే పోయిన ఇయర్ సంథింగ్ ఈ ఇయర్ కానీ జరిగింది. మనం వెళ్ళలేకపోయాము. ఆ టైంలో మనం వేరే చోట ఉన్నాం అనమాట. అంకమ్మ తల్లి టెంపుల్ అంటారు అన్నమాట. దీన్ని ఇది మొత్తం వచ్చేసి టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఇదిగో ఎక్కడ నుంచో ఎవరినైతే చేస్తుండే. లేట్ అంతా నీదేరా, లేట్ అంతా నీదే. ఇటేనా? నెమల్ నుంచి మ్యాక్సిమం 8 బిలో ఉంటుంది. ఇదన్నమాట టెంపుల్.
నమో నారసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృతిర్నమామ్యహం. నమో నారసింహ. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామ పొలిమేర్లలో పచ్చని పొలాల మధ్య స్వామివారి గిరిపైన 2 చోట్ల స్వయంభూగా వెలిసినటువంటి పురాతన దివ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో స్వామివారు గుట్ట కింద గుహలో నామరూపంగా వెలిసి సుమారుగా 400 సంవత్సరాలు అవుతుంది. ఆ స్వామివారికి ఇక్కడ పులి ఆ గుహలో ఉండి సేవ చేస్తూ, ఇక్కడ స్వామివారికి చిన్న కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు గుండా తీర్థాన్ని తీసుకొచ్చి స్వామికి అభిషేకాదులు నిర్వహించుకొని స్వామి సేవ చేస్తూ ఉండేది. కొంతకాలానికి ఆ పులి పరంపరించడంతో స్వామివారికి నిత్యం జరిగే ఆరాధనాది కార్యక్రమాలు ఆగిపోవడంతో స్వామివారు అప్పుడు భక్తులకి స్వప్నంలో కనపడి, ఒక భక్తుడి ద్వారా ఇక్కడ నేను సుమారుగా కొన్ని సంవత్సరాల కిందట వెలిసి ఉన్నాను, ఇంతవరకు నాకు పులి సేవ చేస్తూ ఉండేది, ఇప్పుడు అది కాలం చెందడం వల్ల నాకు పూజాది కార్యక్రమాలు ఆగిపోయాయి, మళ్ళీ భక్తుల ద్వారా ఈ క్షేత్రాన్ని పునరుద్ధరణ చేయండి అని స్వప్నంలో స్వామివారు ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఆ భక్తుడు కొంతమంది జనాలను తీసుకొచ్చి ఇక్కడ చూసేసరికి పైన గుట్ట పైన పులి చనిపోయి ఉండడం చూసి స్వామివారిని, గుహలో వెలిచినటువంటి స్వామిని ఆ స్వామి మళ్ళీ పులిముఖంగా దాన్ని అనుగ్రహిస్తూ పైన వెలిచినట్టుగా చెప్తారు. పులిముఖంగా వెలిచారు ఇక్కడ స్వామి. కింద నామరూపంలో వెలిస్తే పైన గుట్ట పైన పులిముఖంగా వెలిచారు. సుమారుగా 1811 సంవత్సరంలోనే మొదటి ద్వయస్తంభం స్వామికి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా శ్రీరామం కళ్యాణం జాతరలాగా పబ్బండ్లు కట్టుకొని సుమారుగా 80 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్వామి శ్రీరామం కళ్యాణం జరగడం జరుగుతుంది. అలాగే వైశాఖ పౌర్ణమి 3 రోజులు బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు ఇలాగా అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి సంతానం కోసం, కళ్యాణం కోసం, ఉద్యోగాల కోసం ఇలా మొక్కుబళ్ళు చెల్లించి స్వామివారిని అనుగ్రహం పొందుతున్నారు. ఇక్కడ ఈ పులుగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నెమలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల స్వామివారికి అక్కడ వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ.